అమ్మవారి గుడికి వచ్చామండి. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దర్శనం చేసుకోవడానికి. రండి, త్వరగా రండి. హాయ్ ఫ్రెండ్స్, గాదిరాడు గుడికి వచ్చేవాళ్ళు సోమవారం దర్శనం చేసుకోవడానికి. పంచముఖి ఆంజనేయ స్వామి, రామ సత్యనారాయణ స్వామి. ఈ ఆలయం చాలా గొప్పదండి. ఇలా వచ్చేప్పుడు వస్తారమ్మా. రాహుకేతు అనుగ్రహాలమ్మ, రాహుకేతులని అనుగ్రహాలమ్మ. గాదిరాడ స్వామి గుడికి వచ్చామండి. స్వామివారి గుడికి. శివుడు, తులాభారం, ఏరబాబులు, మళ్ళీ దేవస్థానం కనిపిస్తామండి. నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ స్మార్తం సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పరిపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం ఏ నవగ్రహ అనుకూలిత అనుగ్రహ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం జన్మ నక్షత్ర నామ నక్షత్ర శ్రీ కైలాస మహాక్షేత్ర దర్శన భాగ్య కటాక్ష శ్రీ తారకేశ్వరి దేవి సహిత తారకేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష పురుషాయ వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. సార్లు ఓం నమః శివాయ అనుకోండి. తత్పురుషాయ రుద్ర అగ్ని చ
धीमहि तन्नो गौरी प्रचोदयात्। ओम श्री मात्रे नमः तत्पुरुषाय विद्महे चक्रतुंडाय धीमहि तन्नो नंदी प्रचोदयात्। ओम नंदीश्वराय नमो नमः। त्रिगुणाकारं त्रिनेत्रञ्च क्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवाय। ओम नमः शिवाय। గోత్రం పేరు చెప్పండి. పైడిపాల గోత్రం వెంకట్రావు లక్ష్మీ పార్వతి వెంకట సుబ్రహ్మణ్యం సకల మీ గోత్రం పేరు అయిపోయిందండి. పైడిపాల గోత్రం నానాజీ సుబ్బలక్ష్మి నాగలోకేశ్వర విష్ణువర్ధి చెప్పండమ్మా. ఓం నమ శివాయ. ఓం నారాయణాయ విద్మహే హర హర శ్రీ విష్ణుమూర్తికి. ఓం శివలింగేశ్వరాయ నమః. ఓం శివేశ్వర. జ్యోతిర్లింగాలు 9 లింగాలండి ఇవి. శ్రీ ఈశ్వర పరమేశ్వర నాగలింగ ఆలయం. రామలింగేశ్వర ఆలయం స్వామి. శ్రీ భీమలింగేశ్వర ఆలయం. లింగాల్లో చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో. శ్రీ మల్లికార్జున ఈశ్వరనాథలింగం. दुर्गा भवन नाम कुटुंबानां शुभांगवानां सच्च देवता. श्री मल्लिकार्जुन देवी నువ్వు ఇలా తీసుకురావాలి.
అండి అయ్యప్ప అనంత పద్మనాభ స్వామి ఆలయం. దాన్ని బట్టి జై సాయిరామ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా స్వామివారి దర్శనానికి వచ్చామండి గాజరాడ. నారాయణి నమోస్తుతే గోవిందా వెంకటరమణ గోవిందా నారాయణాయ విద్మహే వాసుదేవాయ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం. సూర్యనారాయణమూర్తి ఆలయం. కొట్టి నువ్వు నాడే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నావు, నువ్వు ఓపెన్ చేస్తే గాయత్రీ దేవి ఆలయం. ఇంకా పైకి ఫెస్టివల్ అంతా కూడా ఇప్పుడు మనం జరుపుకున్న ఫెస్టివల్ అంతా ఎవరి సమయం తెలుసా? చెప్పండి అందరూ. ధనుర్మాసం. ఇదే మాసం ఇది ధనుర్మాసం. అలాంటి ధనుర్మాసం యొక్క విశేషమే ఈ యొక్క ఫెస్టివల్. అవునా? అలాంటి ఫెస్టివల్ జాగ్రత్త కూర్చుని సెటిల్ అవుతాం. పసుపు లెవెల్లో పెట్టుకోవాలి. పసుపులో పెట్టుకునేది లెవెల్లో పెట్టాలి. రెండు చేతులు పెట్టుకున్నా కుంకుమ ఒకటి రెండు ఉండాలి. రెండు పెట్టుకొని పసుపు ఇలా తీసి ఇలా వేస్తాడు. ఫెస్టివల్ మరి ఈ ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి మనం నిలబెట్టడం ఏంటంటే కదా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన యొక్క వైభవం ఈ ధనుర్మాసం అనేటువంటి ఈ యొక్క ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఈ నిలబెట్టడం అక్కడి నుంచి ఈ యొక్క మహాలక్ష్మి విష్ణుమూర్తి వీళ్ళిద్దరి యొక్క వైభవం మనందరూ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ స్వామి. అందుకనే స్వామివారి 30 ధనుర్మాసం 30 ప్రకాశం. మరి ఇలా 30 రోజుల పాటు మనకు నడుస్తూ ఉంటుంది.
ఈ 30 రోజుల్లో అత్యంత కీలకమైన రోజులు ఏంటి? మొన్న నడుస్తున్నటువంటి ఫెస్టివల్ డేస్. ఈ రోజులు ఉన్నాయి కదా, వరుసగా 4 రోజులు స్పెషల్ ఫెస్టివల్స్. మరి 30 రోజులు కూడా మనకి ఒక దోత వస్తాడు. దోత పేరు ఏం లేదా? ఇంటింటికి వస్తాడు ఒక ఆయన. అలాగే ఎవరైనా హరిదాసు. మరి హరిదాసు నెక్స్ట్ మీద ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పేరు ఏంటో చెప్తారా? అక్షయ పాత్ర. మరి ఆ పాత్రలో మనకి బియ్యం కిందగా బియ్యం వేస్తాం కదా. ఈ బిందెతోటి భగవంతుడికి ఏంటి మన యొక్క యోగక్షేమాలు తెలియజేసుకోవాలి. నెత్తి మీద ఎప్పుడైతే కింద వేస్తామో శ్రీ మహావిష్ణువుకి మన యొక్క యోగక్షేమాలు మంచి చెడ్డ అన్ని భగవంతుడు ఇస్తున్నారు. అందరూ ఏదో ఒక లోటుపాట్లు మంచి చెడ్డ ఏదో ఉంటాయి కదా, సమస్యలు సినిమాలు గొడవలు ఏవి ఉంటాయి. అవన్నీ సాధకాలన్నీ కూడా భగవంతుడికి తెలియజేయడమే, యోగక్షేమాలు తెలియజేయడమే. అదిగా శ్రీ మహావిష్ణువు యొక్క దోషం ఆయన అందుకే ఆయన పేరే చెప్పండి. మీకు ఎలా వచ్చేది? మీకు ఎలా వచ్చేది? భాస్కరనే వంగనండి చెంగళ పట్టుకోండి అలా కూర్చోండి. మరి ఈ హరిదాసు వచ్చిన గురించి ఎలా కూర్చోడు రౌండ్ కదా? జంటల వాళ్ళు జంట కింద కూర్చోండి. జంటలు ఉన్నారు అమ్మనా? జంట కింద కూర్చొని పౌడ్ సింగల పట్టుకోవాలి. ముందు ఎలాగా ఇలా పట్టుకోవాలి. పుష్పం వేస్తారా అలా పట్టుకోవాలి. జంట వాళ్ళు జంట కింద కూర్చోండి. పౌడ్ సింగల్ 4 మట్టలు వేసి పట్టుకోవాలి. తీసుకొని 4 మట్టలు వేసుకోవాలి. మరి ఈ డల్ యొక్క చేయడం మనకి ఆ బియ్యం ఎప్పుడైతే మనం వేసామో హరిదాస్ గారికి, హరిదాస్ గారి యొక్క విశేషం మనకి